హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ పూరి అలానే క్రిస్పీగా ఉండే బోండాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే పండుగ రోజు ఈవినింగ్ అయితే చేసామండి. ఒక స్వీటు అలానే హాట్ కూడా. సో ఇప్పుడైతే మనకు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ పచ్చి కొబ్బరి, అలానే ఒక 10 రూపీస్ గసగసాల ప్యాకెట్ దొరుకుతుంది కదా, అదంతా వేసుకున్నాను. అలానే ఒక పిడికుడు శనగపప్పు, అలానే కొంచెం అంతా ఎలక బుడ్లు అన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ మిక్సీ అనేది బాగా నున్నగా రుబ్బుకోవాలి, ఎందుకంటే పూరీలో అద్దుతాం కాబట్టి. బరకగా ఉన్నా సరిపోతుంది, కాకపోతే నున్నగా ఉంటేనే తినడానికి అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ జార్ని నేనైతే అందులో ఉన్న పిండిని అయితే నున్నగా రుబ్బుకున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే అందులోకి వేసుకోవాలండి. ఇక్కడ వేసుకున్న తర్వాత మనమైతే బెల్లాన్ని వడపోసుకొని వేసుకోవాలి. ఇక్కడ బెల్లము వీడియో అయితే నేను తీయలేదండి. ఒక 2 పిడికిళ్ళంత బెల్లం అయితే తీసుకున్నాను నేను. అలానే తక్కువ వస్తే ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్ ఫుల్ అంతా బెల్లం తీసుకొని కొంచెం సేపు ఉడకబెట్టినామంటే అందులో ఉన్న డస్ట్ అంతా బయట వస్తుంది. సో అదైతే కలుపుకోవాలి. ఇక్కడైతే దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి మనము. సో అది దగ్గర పడేలోపు ఇక్కడ నేనైతే గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ అంత గోధుమ పిండి అయితే తీసుకున్నాను. సో కొంచెం అంత వాటర్ వేసుకొని మనమైతే ముద్దలాగా కలుపుకోవాలండి. ఎక్కువ స్మూత్గా ఉండకూడదు, అలానే ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో మనం కలుపుకున్నామంటే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనము పాకంలో అద్దినా కూడా ఎక్కువసేపు బాగుంటుంది. ఎలా పడితే అలా నున్నగా కాకుండా కరెక్ట్ షేప్లో కూడా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ ఇచ్చినాను దానికి. సో ఇక్కడైతే మనము పూరీలు తిక్కుకుందామండి. ఇక్కడ పూరీలు రుద్దిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మాకు చిన్నగా పూరీలు చేసుకునే అలవాటు అండి. సో ఇక్కడ ఇంత పెద్ద పూరీని ఒక 4 పార్ట్లుగా కట్ చేశాను. సో ఇంత చిన్న చిన్న పూరీలు నాకైతే స్వీట్ పూరీ లాగా చేసుకొని తినడం అలవాటు. సో అందుకనేసి మేమైతే అలానే పెట్టుకుంటాము. ఇది ఆల్రెడీ ముందుగానే పూరీలు తీసిన ఆయిలే అండి. ఎక్కువ పొడి ఉండడం వల్ల కింద అయితే ఉండిపోయింది. సో ఇక్కడైతే నేను పూరీలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నానండి. 1 బై 1 అయితే మనమైతే డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడైతే ఒక పూరీ అయితే డీప్ ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాను. అలానే రిమైనింగ్ పూరీలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు అట్ ఏ టైం వేయగలము అంటే 1 బై 1 మీరు వేసుకొని పూరీలు అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే 1 బై 1 వేసుకోవచ్చు అండి. రౌండ్ షేప్లో కావాలనుకున్న వాళ్ళు రౌండ్ షేప్లో కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనము పాకంలో అద్దుకొని ఇంకొక ప్లేట్లోకి సపరేట్గా బౌల్లోకి పెట్టుకోవాలి. ఎక్కువ ముంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ పైన ఒక రౌండ్, కింద ఒక రౌండ్ అద్దితే చాలు. అదే పాకం అంతా లోపలికి ఇంకుతుంది. సో మనమైతే కొంచెం సేపు తిన్నా కూడా ఎక్కువసేపు ఉంటుందండి. ఈ పూరీ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. పండగలకు కానీ అలానే ఏమన్నా అకేషన్స్కి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ స్వీటు. పిల్లలు కూడా అలానే ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని. మనకైతే గసగసాలు వేసింటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫైనల్గా నేనైతే పూరీలన్నీ 1 బై 1 పాకంలో అద్దేసి అయితే పెట్టాను. మీకు కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు స్కిప్ చేసి శనగగింజలు కూడా వేసుకోవచ్చండి, వేరుశనగ గుళ్ళు. సో ఫైనల్గా పూరీ అయితే రెడీ అయిందండి. ఇక్కడ బోండాకు కూడా రెడీ చేసుకుందాము. కరివేపాకు అలానే కొత్తిమీర ఇక్కడ నేనైతే 2 పిడికిళ్ళు తీసుకున్నానండి. హ్యాండ్ఫుల్గా తీసుకొని స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు ఉంటేనే అండి బోండాకి తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను అంతా కట్ చేసిన తర్వాత ఆనియన్ కూడా అంతే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మాకు ఇష్టం ఉండదన్న వాళ్ళు పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఒక 6 తీసుకొని అయితే నేనైతే మిక్సీ పట్టానండి. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను. కావాల్సిన వాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక 2 కప్పులు శనగపిండి కూడా వేస్తున్నానండి. సో అంతా పిండి వేసిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టింటాం కదా, అది కూడా వేసుకోవాలి. అలానే కొంచెం అంత సాల్ట్ కూడా, చిన్న టేబుల్ స్పూన్ అంతా సోడా కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ జార్లో మనం రుబ్బుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అయితే కలుపుకోవాలండి. ఇవన్నీ ఒకసారి మనమైతే కలుపుకొని ఆనియన్ అలానే శనగపిండి అంతా కలుపుకున్న తర్వాత అందులోకి వాటర్ పోసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి బోండాలు అనేటివి. సో ఇక్కడైతే ఆనియన్ శనగపిండి అంతా కూడా నేను నీట్గా కలుపుకొని పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకొని అందులోకి మనమైతే బోండాలు వేసుకోవాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. సో రౌండ్ షేప్లో వేసుకొని మనమైతే బోండాల్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇదైతే రసము అలానే పప్పు ఎలాంటి వెజ్ కర్రీస్కైనా కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనమైతే
డిష్ అవుట్ అయితే చేద్దాము. బోండాలు అయితే క్రిస్పీగా కాలాయండి. పైన క్రిస్పీగా లోపల స్మూతీగా ఉంటాయండి. ఇవైతే మనకు తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువసేపు అయినా కూడా ఇలానే గట్టిగా ఉంటాయండి. సో ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నాను నేను. జస్ట్ జారుగా కలుపుకుంటే చాలు మనం బోండా పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుందండి. ఇట్లయితే ఫైనల్గా అయితే మాకైతే బోండాలు కూడా డీప్ ఫ్రై చేసేసానండి. ఒక స్వీట్ అలానే హాట్తో మాకైతే పండుగ రోజు భోజనం అయితే తయారైంది. అలానే మేమైతే తినడానికి వైట్ రైస్లోకి టమాటా రసం చేసుకున్నాము. అందుకనేసి బోండాలు స్వీట్ కూడా చేసుకున్నామండి. ఫైనల్గా బోండా కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ. సో ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.